ఈరోజు మా ఇంట్లో బోటి కర్రీ క్లీనింగ్ ప్రాసెస్ చూద్దామా ఫ్రెండ్స్. ఇలాంటి వేస్ట్ ఉంటుందండి, ఇలాంటివన్నీ తీసేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి అన్వాంటెడ్ ఫ్యాట్, ఇది వేస్తే కర్రీ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది. సో అది నాట్ నెసెసరీ. బోటీలో ఇది పెద్ద పేగండి. ఈ పేగుని మనము ఎలా క్లీన్ చేసుకోవాలంటే అలా లాగేస్తే దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా బయటికి తీసేసి మనము క్లీన్ చేసుకోవాలి. నేను లాగే తీసేసాను చూడండి. అలా ఆ పేగుని అంత పెద్దగా ఎందుకు కట్ చేస్తున్నానంటే ఉడికి మరి ఇంత చిన్నగా అవుతుంది కాబట్టి, అంటే 2 ఇంచెస్ అంతా అవుతుంది. ఇంతకుముందు మనం కట్ చేసింది పెద్ద పేగండి. ఇప్పుడు నేను చేతికి చుట్టుకునేవి చిన్న పేగులు. చిన్న పేగుని సపరేట్గా ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే బదులు ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు అలా చేతికి ర్యాప్ చేసుకొని కట్ చేయాలి. అలా ఒక్కొక్కటి కట్ చేసి ఎంత లేట్ అవుతుందో చూడండి. అది కూడా చూపించాలని నేను ఎగ్జాంపుల్కి ఒకటి కట్ చేసి చూపించాను. ఇప్పుడు నేను చూపించేది బొంతండి, లంగ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అది ఓకే. అదే కాకుండా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఎంత సైజ్ అంటే ఎంత లావుగా కట్ చేసినా నేను సైజ్ చూపించాను కదండి, అంత సైజు అంటే చిన్నగా ఉడికి సగం అయిపోతాయి అన్నమాట. అవి అంటే వాటర్ ఫిల్ చేస్తారనమాట మటన్ షాప్ వాళ్ళు. అందుకే నేను ఆ పీసెస్ని పెద్ద పెద్దగా కట్ చేశాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది బొంత అండి. బొంత అసలైన టేస్టీ పార్ట్ మన ఈ కర్రీలో. దీంతోనే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది మరిగేటి నీళ్ళలో వేసేసి దాని పైన ఉన్న బొంతనంతా తీసేస్తారు, రఫ్గా ఉన్నదంతా. కానీ అలా తీస్తే టేస్ట్ పోతుంది. దాన్ని కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసుకొని చూసి తీసుకోవాలి. దానిపైన చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటాయన్నమాట. అంటే మన కడుపులో ఎలా ఉంటాయో అలా ప్రతి యానిమల్కి, ప్రతి బర్డ్కి కూడా ఉంటాయన్నమాట. అలా చూసి తీసేసి క్లీన్ చేసుకోవాలి.
కటింగ్ ఒక పార్ట్ అయితే క్లీనింగ్ అనేది ఇంకో పార్ట్ అండి. కటింగ్ ఎంత ఇంపార్టెంటో క్లీనింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 10 to 15 టైమ్స్ మనము కడిగితే కానీ దాంట్లో ఉన్న చెడు అంతా వెళ్ళిపోదు. సో నేను మినిమం 10 టైమ్స్ కడుగుతానండి. ఓకే, చూడండి క్లీనింగ్ ప్రాసెస్. క్లీనింగ్కి నిమ్మకాయ వాడుకుంటే చాలా తొందరగా క్లీన్ అవుతుందండి. కొంతమంది కల్లుప్పు వేస్తారు, కొంతమంది ఆనియన్ వేస్తారు, కానీ నేను మాత్రము నిమ్మకాయ వేస్తాను. ఇంకా కొంతమంది అయితే వెనిగర్ కూడా వేస్తారు క్లీనింగ్కి. అంటే అలా ఓవరాల్గా క్లీన్ అయిపోతుంది. నిమ్మకాయ పిండేసి కలిపి అంటే ఒక 2-3 టైమ్స్ కడిగేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇది లాస్ట్ ప్రాసెస్ అండి. నియర్లీ 8-9 టైమ్స్ కడిగాక ఇలా నిమ్మకాయ వేసేసి మళ్ళీ కడుగుతానండి.